మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఫారెస్ట్ ఎకో పార్కుకు ఆదివారం ఉదయం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అభ్యర్థులు ఇచ్చేశారు. పచ్చదనం పరిడివిల్లే ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్న ఎకో పార్కుకు అన్నిత్యం వేకుజామునే పెద్ద సంఖ్యలో వాకర్లు వస్తుంటారు. ఆరోగ్యం కోసం నడక, ఆహ్లాదం కోసం నడక నినాదంతో నడక ప్రియులకు సంబంధించి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేచర్ వాకర్స్ అసోసియేషన్లు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యలకు మద్దతుగా కోరేందుకు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు ఎకో పార్కుకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రు రవికుమార్, కార్యదర్శి జంజనం రామకృష్ణ, కోశాధికారి ఉడతా వెంకట శివప్రసాద్ ప్రజాప్రతినిధులు అభ్యర్థులకు సాదర స్వాగతం పలికారు. అలాగే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు, అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, కోశాధికారి గోలి బాలమోహన్ రావు, సహాయ కార్యదర్శి అంకం శ్రీనివాసరావు ఎలియాస్ మంగళగిరి బాబు, వాకర్స్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఎవరెంత తిరిగినా మీరు తిరిగేంత కాదండి. వయసు పైబడిన కొద్దిగా యూత్ అవుతున్నారు సార్. ఇక్కడ మా కూడా audio. అనంతరం పార్కులోని పగోడా వద్ద ప్రజాప్రతినిధులు అభ్యర్థులు వాకర్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఎకో పార్కులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి చాలా గొప్పగా జరిగింది. టౌన్లో కానీ మన నియోజకవర్గంలో కానీ. అందులో టౌను చుట్టుపక్కల గ్రామాలు కూడా రూపురేఖలు కూడా మారినాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. టౌన్కి తగినట్టుగా మరి కార్పొరేషన్ అయిన తర్వాత త్రాగునీటి అవసరాలు, రోడ్లు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అవసరాలు, డ్రైన్స్ కనెక్షను, తర్వాత చాలా అభివృద్ధి కావాల్సినటువంటిది ఉంది. ఇది జరుగుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ మంగళగిరి అభివృద్ధిని మాత్రం మనందరం కూడా ఒప్పుకోవాలి తప్పనిసరి. సరే, ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా మాకు మేంగా మీ అందరినీ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు మా అభ్యర్థులకేసి గెలిపించవలసిందిగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, కారణం కూడా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. లోకల్గా ఉండేటటువంటి సమస్యలన్నిటికి కూడా లోకల్గా ఉండేటటువంటి మాకు చాలా బాధ్యత ఉంటుంది. మీరు అడిగేటటువంటి హక్కు ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా
మీ అందరి సహకారంతో గెలిచిన తర్వాత బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కనుక అంతకన్నా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించవలసిందిగా మీ అందరికి కూడా మనం చేస్తాం. మంచి మనసు కలిగినటువంటి పెద్దలు మంచి మంగళగిరి కోసం ప్రతిరోజు కూడా పరితపిస్తున్నటువంటి ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ, అదేవిధంగా ఎకో పార్కుకి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించినందుకు మరొకసారి ప్రత్యేకంగా నేను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాజకీయాలు చేయటానికో రాజకీయాలు చెప్పడానికో నేను రాలేదు, కానీ కరోనా లాంటి విపత్తు వచ్చిన తర్వాత మంగళగిరిలో మనకి ఉన్నటువంటి అటవీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆక్సిజన్ విలువ, ఆరోగ్యం విలువ, అవసరం ఏంటో మనకి ప్రత్యేకంగా తెలిసింది కాబట్టి ఇక్కడ ఎకో పార్క్ని డెవలప్ చేసుకోవాలి. ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని మంగళగిరి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించే పరిస్థితులు తీసుకురావాలి అని చెప్పి ఏపీ PCCF అటవీ శాఖ అధికారిని సంప్రదించి ఉన్నటువంటి నిధులతోటి దీన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి సుమారు 2-2.5 సంవత్సరాల క్రితం తొలి అడుగులు వేయటం జరిగింది. ఉన్నటువంటి పర్యావరణం ఎక్కడా కూడా దెబ్బతినకుండా గిరి ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకోగలిగాం, ట్రెక్కింగ్ని పూర్తి చేసుకోగలిగాం, చిన్నపిల్లలకి పార్కుని ఏర్పాటు చేసుకోగలిగాం, ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అదేవిధంగా ఎక్కడికక్కడ స్పోర్ట్స్ కానివ్వండి, వాకింగ్ అవసరాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ట్రెక్కింగ్కి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా స్టూడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ పిల్లలు అందరూ వస్తూ ఉన్నారు అని అంటే పర్యావరణానికి సంబంధించి మనం ఎంత కోల్పోతూ ఉన్నాము, ఆరోగ్యానికి సంబంధించి ఎంత మంచి టయాన్ని కోల్పోతూ ఉన్నాము, ఉన్నటువంటి ఈ భౌగోళికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరి మేమందరం కూడా, మీరందరూ కూడా సహకరించి ఇన్నాళ్ళు కూడా మాకు అండగా నిలబడ్డారు. చివరిగా అభ్యర్థించవలసినటువంటి అంశం ఉంది కాబట్టి 2-2.5 సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా మీ యొక్క సహాయ సహకారాలతోటి మరి మంగళగిరి ఎకో పార్కుని పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం వారి సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మరింత మెరుగ్గా, ఎందుకంటే ఇందాకనే పెద్దలు వీసం వెంకటేశ్వరరావు గారు తమ డిమాండ్స్ని ఇంకా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి చెట్లన్నిటికీ పాదులు చేసి నీళ్లు అందించాలి. అదేవిధంగా వాకర్స్కి సంబంధించి ఒక భవనాన్ని, మాకు చిన్న భవనాన్ని ఏర్పాటు చేసేటట్టయితే ఎవరైనా సరే వాకర్స్ అసోసియేషన్, ఏ అసోసియేషన్ వచ్చినా కూడా మేము కూర్చొని మాట్లాడుకోవటానికి కూడా అవసరం మాకు ఉపయోగపడుద్దని చెప్పి ఉన్నారు. వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నూతన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీమతి మురుగుడు లావణ్య గారు, పార్లమెంటు సభ్యులుగా శ్రీ కిలారి వెంకటవసి గారు విజయాన్ని సాధించిన తర్వాత మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఏమి చేయాలన్నా కూడా పర్యావరణ అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి కాబట్టి మీరు ఇచ్చిన డిమాండ్స్ సహేతుకమైనటువంటి కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధించగలుగుతామనే నమ్మకం మేమందరం కలిగి ఉన్నాం. కాబట్టి వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తామని, అంతేకాదు PCCF గారి నోటీసు తీసుకొని వెళ్ళి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఏదైనా జూ ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు కూడా ఏమన్నా ఉంటే వాటిని కూడా పరిశీలించి ఏర్పాటు చేసి దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, ఆయన శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మెయిన్ రోడ్డు వెడల్పు చేయటం కానీ, లేకపోతే అన్ని మెయిన్ రోడ్డు హైవేస్కి కనెక్టివిటీ రోడ్స్, ఎన్నో రోడ్స్ కూడా పెద్ద ఎత్తున మరి వెడల్పు చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఒకటి తీసుకుండాలి. రానున్న రోజుల్లో ట్రాఫికే ఎక్కువ సమస్యగా ఉంటుంది. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మంగళగిరి చుట్టుపక్కల అన్ని హైవే కనెక్టివిటీ రోడ్స్ చూస్తే ఇవాళ ఎన్నో ఆయన పెద్ద ఎత్తున మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఇదే 2014-2019లో అది అప్పటి గవర్నమెంట్ ఎక్కడా కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కనబడలా. ఇవాళ ఎకో పార్క్ ఒకటే ఒక పెద్ద నిదర్శనం.
ఇవాళ ఈ పార్క్ నిజంగానే నేను కూడా స్పోర్ట్స్ పర్సన్ నుంచి స్పోర్ట్స్ దీంట్లో నుంచి వచ్చినాను కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే ఇవాళ ఈ పార్కు ఈ వాకింగ్ ట్రాక్స్ లేకపోతే నేచర్కి దగ్గర ఏ విధంగా ఉన్నాం పర్యావరణానికి నిజంగానే చాలా మంగళగిరి పట్టణ ప్రజలు ఒక అదృష్టవంతులుగా భావించాలి. ఇలాంటి మంచి పార్కు ఏర్పాటు చేయటం, దీన్ని మరింత రేపు ఏదైతే ఇంకా అభివృద్ధి చేయాలో వాకర్స్ అసోసియేషన్ వారి కోరిక మేరకు అది కూడా తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాం. దీంట్లో వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఏదైనా కట్టే కార్యక్రమంలో దీంతోపాటు ఇవాళ మేము ఏదైతే మా శాసనసభకి పోటీ చేస్తున్న మా మురుగల లావణ్య గారిని అలాగే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే మేము దానికి కూడా కారణాలు ఉన్నాయి. మేము లోకల్ అభ్యర్థులం. ఇక్కడ పట్టణ ప్రజలు కానీ లేకపోతే గుంటూరులో కానీ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులు, ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు. ఎందుకంటే అందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న సమస్యలు, గుంటూరు పార్లమెంట్లో ఉన్న సమస్యలు, అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఇవన్నీ కూడా అందుబాటులో అంటే ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే క్రమంలో మేము తప్పకుండా కృషి చేస్తాం. ఇవాళ మాకు ఏదైతే మా అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు స్థానికులు కాదు, డబ్బులను వాళ్ళే, వాళ్ళకి ఒకే ఒక క్వాలిఫికేషన్ డబ్బు ఉందని, అది తప్ప రెండో క్వాలిఫికేషన్ లేదు. ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజలు వాళ్ళకి ఏమైనా కలవాలంటే మధ్యవర్తుల ద్వారా కలవాలి. మాకు అలాంటి అవసరం లేదు. మేము నేరుగా ప్రతి ఒక్కరితో కూడా కలవడానికి మాకు పూర్తిగా ఇది ఉంది. మేమే నేరుగా వచ్చేస్తాం అందరి దగ్గరికి. అలాంటి ఇది వాళ్ళకి లేదు. ఈ వ్యత్యాసాలు ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. అందుకనే ఈ పార్లమెంట్ పరిధిలో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే నిరాధారణకు గురై ఉందో 10 సంవత్సరాల నుంచి కనీసం గత పార్లమెంట్ సభ్యుడు నేనుగా శాసనసభ్యుడిగా కూడా చూడాల. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక్క కార్యక్రమం కూడా నేను ఆ పార్లమెంట్ మెంబర్ని చూడాల 10 సంవత్సరాలు. సో ఇలాంటి మరి గుంటూరు ఖ్యాతిగాంచింది. యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి గుంటూరు స్థానాన్ని 10 సంవత్సరాల నుంచి మరుగున పెట్టారు. ఇవాళ మళ్ళీ పూర్వ వైభవం గుంటూరు పార్లమెంట్కి తీసుకురావాలి. గుంటూరు ప్రసిద్ధిగాంచింది మిర్చి కానీ లేకపోతే వరికి కానీ లేకపోతే అపరాలు కానీ లేకపోతే మొక్కజొన్నకు కానీ ఈ ఏరియా డెల్టా ప్రాంతం రైతాంగం సమస్యలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ సమస్యలు కూడా తీర్చే దాంట్లో మేము తప్పకుండా కృషి చేస్తాం. ఎందుకంటే మాకు ఒక అనుభవం ఉంది. మేము పొన్నూరు శాసనసభ్యుడిగా అక్కడ బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం. అదేవిధంగా గతంలో కూడా వ్యాపార పరంగా మేము అన్ని సంఘాలతో పరిచయాలు ఉన్నాయి. సో ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నీ మాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి రేపొద్దున గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా తప్పకుండా చేయడానికి మాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎకో పార్కుకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో పరిచయం పెంచుకుందామనే నేను ఇక్కడికి వచ్చాను. మరి మీరందరూ నన్ను కుటుంబ సభ్యురాలిలాగా భావించండి. మీ బిడ్డ లాంటి దాన్ని నేను, పెద్దలు ఉన్నారు, అలాగే సోదరిలాగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మనం ఇక్కడ చూస్తే ఎకో పార్కు చాలా బాగుంది. ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేశారు ఆర్కే గారు. దీన్ని మనం ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి పెద్దలు అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ అందరి సలహాలు తీసుకొని నేను మంగళగిరిలో మౌలిక వసతులు కానివ్వండి, మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే రూరల్ సెంటర్స్లో డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు అన్నీ కూడా మెరుగ్గా చేద్దాము. మరి జగనన్న నాకు కొత్త అమ్మాయినైనా అవకాశాన్ని ఇచ్చారు. మరి మీ పెద్దలు అనుభవజ్ఞులు మీరు కూడా ఒక అవకాశం ఇస్తే నాకు బాగుంటుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇస్తారని. ఇక్కడ ఈ పార్కుకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ సమ్మర్లో చెట్లకి వాటర్ కూడా సోర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి. అలాగే ఇంకా మనం ఇక్కడ ఈ పార్కుని ఇంకా కాటేజెస్ పెట్టి టూరిజం లాగా డెవలప్ చేసి, అలాగే పిల్లలకి ఆడుకోవటానికి ఇక్కడ ఒక స్కేటింగ్ రింక్ లాగా చేసి, ఇంకా జూ కానీ ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. మీ అందరి సలహాలు తీసుకొని అవన్నీ ప్రాసెస్ అయ్యేటట్టు చేయగలనని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి ఈ ఎన్నికల్లో నాకు కూడా ఒక అవకాశం కల్పించండి మీరు. మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని నన్ను ఇద్దరిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వాకర్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. నేతల ప్రసంగాల అనంతరం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆ రోజు నేను సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. నేనేం కాదట్లేదు సార్, మంచిగా కావాల్సింది.
అదే అబ్బాయి నువ్వు నా అబ్బాయి అవుతాడమ్మా. Naudia. 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 Naudia.